హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో ఎడిటింగ్ అయితే మీకు సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ప్రాపర్గా అయితే అర్థమవుతుంది వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను వీడియో ఎడిటింగ్ సంబంధించి. సో అవైతే మీరు ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇప్పుడు మీ మొబైల్లోని అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చూసుకోండి, ఇక్కడ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఒక ఫోటో స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి. సో చూసుకోండి, ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ ఫోటోని అయితే మీరు ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మీకు ఒక టైమింగ్ చెప్తాను చూసుకోండి. ఇక్కడ 5.23 మిల్లీ సెకండ్ దాకా ఈ ఫోటోని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో చూసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ నుంచి సో మీరు మళ్ళీ నార్మల్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి నేను మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను బీట్ మార్క్ తగ్గట్టుకైతే ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో చూసుకోండి, మీకు ఫస్ట్ అయితే గుర్తుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకుని 5.23 దాకా మిల్లీ సెకండ్ దాకా ఈ ఫోటోని ఒకే ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో దాని నెక్స్ట్ నుంచి 5.23 మిల్లీ సెకండ్ నుంచి చిన్న చిన్న బీట్ మార్కులు అయితే ఉంటుంది. సో వాటికి తగ్గట్టుగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ చేసుకోండి, ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్లో అయితే ఒక ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది, మీకు ఆర్ఎం వర్క్ వేసి చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఏ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నారో అదే ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో చూసుకుని కొంచెం జూమ్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఫోటోని అయితే. సో ఈ విధంగా అయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ఫోటో తర్వాత ఫస్ట్ ఫోటో తర్వాత ఒక 3 షేప్స్ అయితే ఉంటుంది. సో చూసుకోండి ఇక్కడ నావీ బ్లూ కలర్లో. సో ఈ 3 షేప్స్ని మీరు ఏం చేసుకోవాలంటే ఒకసారి మీకు ఇక్కడ ఆర్ మార్క్ వేసి చూపిస్తాను చూసుకోండి. సో ఇక్కడ సో ఒకసారి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మీకు ఎక్కడైతే నేను ఆర్ మార్క్ వేసి చూపించానో ఓన్లీ ఈ 3ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు 4th ఆప్షన్ కాపీ 3 లేయర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో మీరు ఎక్కడి నుంచి అయితే సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ నుంచి అయితే యాడ్ చేసుకోండి పేస్ట్ 3 లేయర్స్. సో చూసుకోండి ఇప్పుడు, ఓకేనా, పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చిందో. సో ఈ విధంగా అయిన తర్వాత బ్యాక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో వద్దు, చూసుకోండి మీకు యార్ మార్క్ వేసి చూపిస్తున్నాను. సో ఈ ఫోటోని, ఓకేనా. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీకు ఫస్ట్ అంటే 5.23 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రోల్ చేసుకోండి, నెక్స్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ ఈ థర్డ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి మీకు ప్రాసెస్ అనేది ఏ విధంగా నేను చెప్తున్నాను చూసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఫోటోకి చేసుకోవాలి, అంటే మధ్యలో ఉన్న ఫోటోని వదిలేయాలి ఆ విధంగా అయితే. సో ఇప్పుడు ఈ ఫోటోకి అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటోకి సో విధంగా అంటే ఒక ఫోటోకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ దాని పక్కన ఉన్న ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా అయితే ఉంటుంది దీని ప్రాసెస్ అనేది. సో చూసుకుని మీరు సో దీనికి చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి, ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫోటో అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి ఇంకో ఫోటో. సో చూసుకోండి నేను ఏ విధంగా అయితే చేసుకుంటాను అదే విధంగా మీరు చేసుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఈ ఫోటో మధ్యన ఫొటోస్ అయితే ఉంటుంది కదా. సో వాటికైతే ఇప్పుడు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు లాస్ట్లో ఇంకో ఫోటో ఉంటుంది కదా. సో ఈ ఫోటో అనేది సో దీన్ని ఇప్పుడు
ఒకసారి ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సో కాపీ లేయర్ చేసుకోండి. సో చూసుకోండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, కాపీ లేయర్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీకు సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఈ చిన్న బీట్ మార్క్స్లో ఉన్న ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ పే చేసుకున్నాం కదా. సో ఇందాక మీకు ఈ ఫోటో వదిలేమన్నాను. సో ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సో చిన్న ప్లస్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ స్టైల్ లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీకు చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ సో ఈ యారో మీద క్లిక్ చేసుకోవాలి. ఒకసారి క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ కలర్ ఆప్షన్ని నెక్స్ట్ టైమర్ ఆప్షన్ని సో ఈ రెండు ఆప్షన్ని ఖచ్చితంగా అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకోండి. మీకు టైమర్ ఆప్షన్ అయితే ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది టైమర్ ఆప్షన్ అనేది, ఇది ఆఫ్ చేసుకోండి ఈ విధంగా. సో ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. సో చూసుకోండి ఈ విధంగా. సో ఒకసారి మీకు ఫోటో సెట్ అవ్వకపోతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా చూసుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోటోని వెళ్ళేసి నెక్స్ట్ మిగతా ఏ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదో సో ఆ ఎఫెక్ట్స్కి అయితే ఇప్పుడు డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ అయితే చేసేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటోని కూడా క్లిక్ చేసుకొని మళ్ళీ పేస్ట్ స్టైల్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో అయిపోయింది ఆల్రెడీ ఎఫెక్ట్స్ అనేవి. సో ఇప్పుడు ఇంకో ఫోటో ఇది ఉంది. సో దీనికి కూడా పేస్ట్ స్టైల్ చేసేసుకోండి అదేవిధంగా. సో ఇప్పుడు ఇది అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో ఒకటి ఉంది. సో దీనికి కూడా పేస్ట్ స్టైల్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు చూసుకోండి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాము. సో చూసుకోండి ఫోటో ఒకవేళ సెట్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఫిల్ కాంబినేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. సో చూసుకోండి పేస్ట్ స్టైల్ ఓకే. సో అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.